చాలామంది ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి వింటే ఏమీ కాదు, కానీ తరచుగా ఇలా ఇయర్ ఫోన్స్ వాడే వాళ్ళకి ఒక 5 ఇయర్స్ తర్వాత వినికిడి సమస్యలు వస్తాయి. అయితే పిల్లలలో ఎక్కువగా పుట్టుకతో వస్తుంది. ఎందుకు అంటే గర్భిణిగా ఉన్నప్పుడు ఆమెకి జ్వరం వచ్చిందనుకోండి, అప్పుడు ఆమె వాడే మందుల వల్ల బిడ్డకి వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మేనరిక వివాహాల వల్ల పిల్లలకి వినికిడి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు మనం వినికిడి సమస్యలకు గల కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. చెవిలో ఇయర్ ఫోన్స్ యూస్ చేయడం, మ్యారేజెస్లో ఎక్కువగా శబ్దం వచ్చే డీజే సౌండ్స్కి గురి కావడం, అలాగే చెవిలో వ్యాక్స్ పేరుకపోవడం, ఇయర్లో ఫ్లూయిడ్ పేరుకపోవడం, ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఔటర్ ఇయర్, మిడిల్ ఇయర్లో అడ్డంకులు, అలాగే వృద్ధాప్యం జన్యుపరమైన కారణాల వల్ల వినికిడి సమస్యలు వస్తాయి. వినికిడి సమస్యలు ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి? వినికిడి లోపం ఒకేసారి రాదు, క్రమంగా పెరుగుతుంది. ఇతరులకు చెప్పేదే పదే పదే చెప్పడం, గట్టిగా చెప్పమని అడగడం, టీవీ, ఫోన్ వాల్యూమ్స్ని సాధారణం కంటే ఎక్కువగా పెంచడం వల్ల మనం వాళ్ళకి హియరింగ్ ప్రాబ్లం ఉందని తెలుసుకోవచ్చు. అలాగే హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈఎన్టీ డాక్టర్స్ ఆడియోమెట్రీ టెస్టులు చేస్తారు. చెవి లోపల నరాలు దెబ్బతిన్నాయో లేదో తెలుసుకోవడానికి ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్లు చేస్తారు. వినికిడి ప్రాబ్లం ఉన్నట్టయితే 2 ఇయర్స్ కిడ్స్కి కోక్లియర్ ఇంప్లాంట్స్ని అమరుస్తారు. మార్చి 3 నేడు ప్రపంచ వినికిడి దినోత్సవం, అంటే వరల్డ్ హియరింగ్ డే అన్నమాట. దీన్ని WHO వాళ్ళు నిర్వహిస్తారు.